తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించని ఫలితం రావచ్చా? తమిళనాడు రాజకీయాల్లో కొత్త చరిత్ర మొదలు కాబోతుందా? ఎందుకంటే నటుడు విజయ్ సారథ్యంలో ఉన్నటువంటి టీవీకే పార్టీ అనూహ్యంగా గెలిచే అవకాశం ఉందని చెప్పి ప్రముఖ సర్వే సంస్థ అయినటువంటి యాక్సిస్ మై ఇండియా సంచలన ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేసిందండి. మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా డిఎంకే అలయన్స్ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పాయి. ఎప్పట్లాగే డిఎంకే గెలుస్తుంది అని చెప్పాయి. కానీ ఒక్క యాక్సిస్ మై ఇండియా అది మాత్రమే టీవీకే పార్టీ ఈసారి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్తోందండి. నిన్నటితో ఎన్నికలు పూర్తయ్యాయి. తమిళనాడులో వెస్ట్ బెంగాల్లో రెండో దశ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. అందరికీ తెలుసు తమిళనాడులో దశాబ్దాలుగా డిఎంకే పార్టీ అండ్ అన్నా డిఎంకే పార్టీల మధ్యనే అసలు పోరు సాగుతూ ఉంది. రెండు పార్టీల మధ్యనే ఎప్పుడు కూడా ఎలక్షన్లో పోటాపోటీగా ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ కూడా ఒక ప్రపంచంలా దూసుకొచ్చి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది అని యాక్సెస్ మై ఇండియా చెప్తోందండి. అదే కనుక నిజమైతే విజయ్ మరొక ఎంజీఆర్ అవుతారు, విజయ్ మరొక ఎన్టీఆర్ గా చరిత్ర సృష్టిస్తాడు. యాక్సిస్ మై ఇండియా లెక్క ప్రకారం విజయ్ పార్టీ తమిళగ వెట్రి కలగం ఈ ఎన్నికల్లో 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని, తమిళనాడులో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. 118 సీట్లు వస్తే మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. అంటే ఈ సర్వే ప్రకారం విజయ్ పార్టీ మెజారిటీ దాటే అవకాశము కనిపిస్తోంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఉందండి. మొత్తంగా చూస్తే కనీసం 8 ముఖ్యమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ లో మిగతావన్నీ కూడా డిఎంకే అలయన్స్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. కానీ యాక్సిస్ మై ఇండియా ప్రకారం డిఎంకే అలయన్స్ కు 92 నుంచి 110 సీట్లు రావచ్చు, అన్నా డిఎంకే అలయన్స్ కు 22 నుంచి 23 రావచ్చు. కానీ విజయ్ పార్టీకి మాత్రం 98 నుంచి 120 సీట్లు రావచ్చు అని వీళ్ళు ఒక్కరే చెప్తున్నారండి. యాక్సిస్ మై ఇండియా సర్వే ఒక్కళ్ళే చెప్తున్నారు. ఇంకొక సంస్థ కామాఖ్య అనలిటిక్స్ కూడా విజయ్ పార్టీకి 67 నుంచి 81 సీట్లు రావచ్చు అని చెప్పింది. కానీ మిగతా సర్వేలు మాత్రం టీవీకేను గరిష్టంగా డిజాస్టర్ గా మాత్రమే చూస్తున్నాయి. కొన్ని సర్వేలు 10 నుంచి 25 సీట్లు అని చెప్తున్నాయి, మరికొన్ని 30 నుంచి 40 సీట్లు మాత్రమే ఇస్తున్నాయి. అంటే ఇప్పుడు తమిళనాడులో అసలు ప్రశ్న ఏంటంటే విజయ్ సీఎం అవుతాడా కాడా? అసలు ప్రశ్న విజయ్ పార్టీ డిఎంకే లేదా అన్నా డిఎంకే అనే రెండు దశాబ్దాల రాజకీయ కోటలను కదిలించగలదా లేదా అనేదే ఇక్కడ మేజర్ గా వస్తున్నటువంటి ప్రశ్న. విజయ్ పార్టీ పెట్టి దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది. పార్టీ పెట్టి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. 2024 ఫిబ్రవరిలో పార్టీ ప్రారంభించాడు. ఇప్పటి వరకు చాలా మంది ఏమనుకున్నారు అంటే యువత ఓట్లు పెద్ద ఎత్తున విజయ్కి వెళ్తుంది అని అనుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా చెప్తుంది ఇంకాస్త పెద్ద విషయం. యూత్ ఒక్కటే కాదు, దళితులు, క్రిస్టియన్లు, సంప్రదాయ పార్టీలపై అసంతృప్తి ఉన్నటువంటి ఓటర్లు కూడా విజయ్ వైపు మొగ్గు చూపారు అని చెప్తోంది. డిఎంకే అన్నా డిఎంకే పట్ల చాలా కాలంగా ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఈసారి ప్రత్యామ్నాయం కోసం ఓటు మారి ఉంటే అది విజయ్ కు భారీ లాభం కావచ్చు. ఒకవేళ అదే నిజమైతే నటుల్లో చిరంజీవి చేయలేనిది, కమల్ హాసన్ చేయలేనిది, పవన్ కళ్యాణ్ చేయలేనిది విజయ్ చేసినట్లే అవుతుంది. కానీ రాజకీయ వాస్తవం ఏంటంటే తమిళనాడులో బూత్ స్థాయి కేడర్ బలం, గ్రామీణ ఓటు బ్యాంక్, స్థానిక నాయకత్వం ఇవన్నీ ఇంకా డిఎంకేకు పెద్ద ప్లస్ పాయింట్స్ అన్నమాట. అందుకే చాలా మంది విశ్లేషకులు డిఎంకేనే ఫేవరెట్ అంటున్నారు. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా చేయకపోయినా తమిళనాడులో కొత్త రాజకీయ శకం మొదలైంది అని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే పోరు ఉండేది. ఇక నుంచి డిఎంకే వర్సెస్ విజయ్ టీవీకే అనే కొత్త సమీకరణం మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి యాక్సిస్ మై ఇండియా అంచనా నిజమవుతుందా లేక మిగతా సర్వేలే కరెక్ట్ అవుతాయా తెలియాలంటే ఫలితాల వరకు వేచి ఉండాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయమండి, ఈసారి తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికర ఫలితాలుగా నిలవబోతున్నాయి. ఈ యాక్సిస్ మై ఇండియా అనే సర్వే సంస్థ కూడా అతి చిన్న చితక సంస్థ కాదండి, మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ.
వాళ్ళు చెప్పారంటే ఎంతో కొంత ఏదో ఆలోచించాల్సినటువంటి విషయం ఉంటుంది. యాక్సిస్ మై ఇండియా అంత పవర్ఫుల్ సర్వే సంస్థ. మరి వాళ్ళు అంచనా కరెక్ట్ అవుతుందా లేదా చూద్దాం. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తదుపరి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.